మురికి నోళ్లను ఫినాయిల్తో కడుక్కోవాలని తెలంగాణ అధికార ప్రతిపక్ష నేతలు ఒకరికొకరు సలహా ఇచ్చుకుంటున్నారు. ఇంత నీచమైన భాష మాట్లాడతారా అంటూ ప్రశ్నిస్తూనే అదే నీచమైన భాషలో సవాళ్లు విసురుతున్నారు. మూసీ నదిని అంటారు కానీ రాజకీయ శ్రేణులలోని మురుగునీరు ఉరకలెత్తుతోంది. శుద్ధి అంటూ చేసుకోవాల్సి వస్తే వింటున్నా చూస్తున్న ప్రజానీకమే తమ ఆరోగ్యం కోసం ఆ పని చేసుకోవాలి. కొంతకాలం కిందట తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఇట్లా ఉండేవి కావు. కనీసం రాజకీయ భాష ఇంత దుర్భాషగా ఉండేది కాదు. మనసుల్లో ఏమి ఉన్నా, జనాంతికంగా ఏమి మాట్లాడినా వేదికలెక్కినప్పుడు చట్టసభల్లోనూ బహిరంగ స్థలాల్లోనూ పద్ధతిగా మాట్లాడాలని ఒక పట్టింపు ఉండేది. బహుశా దాన్ని సంస్కారమని అంటారు. ఎందుకో ఆ మర్యాదలు తగ్గిపోతూ వచ్చాయి. రాజకీయ ప్రత్యర్థిని విమర్శించటం కాదు, అతను లేదా ఆమె మతాన్ని, కులాన్ని, కుటుంబాన్ని, అందర్నీ తమ హీన వ్యక్తీకరణల్లోకి లాగడానికి ఇవాళ ఎవరికీ సంకోచాలు ఉండడం లేదు. ఆంధ్రప్రదేశ్లో పోయిన ప్రభుత్వం హయాంలో నాటి అధికార పార్టీ తరపున 2-3 బూతు నిపుణులు ఉండేవారు. వాళ్ల పని అనర్గళంగా వ్యక్తిగతంగా బూతులు తిట్టడమే. సామాజిక మాధ్యమాలలో మాత్రం అక్కడ అధికార పార్టీ, ప్రతిపక్షం అని తేడా ఏమీ లేదు. అందరూ పోటాపోటీ బూతు వీర్లే. రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి సరిహద్దులు లేని భాషను అధికార భాష చేశారు. అదేమంటే ఇదే ఉద్యమ భాష, ప్రాంతపు భాష అంటూ ఉద్యమాన్ని, ప్రాంతాన్ని బదనం చేశారు. అయితే కేసీఆర్ భాష పరుషంగానూ కఠినంగానూ ఉండేది, కానీ బూతులు ఉండేవి కావు. అమర్యాదగా ఉండేది, కానీ అసభ్యమని చెప్పలేం. కేసీఆర్ అనంతర ప్రభుత్వంలో తెలంగాణ కూడా కొత్త ప్రమాణాలను చేరుకుంది. 2 రాష్ట్రాల్లోనూ తెలుగు వారందరికీ రాజకీయ భాష ఇప్పుడు ఒకే బూతు మాండలికంలోకి దిగింది. సామాజిక మాధ్యమాలలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికల సమయం నుంచి హోరాహోరీ పోరాటం చేస్తున్నాయి. వైరల్ కావడమే ముఖ్యం, జనం నోళ్లలో నానడమే ముఖ్యం. పద్ధతి పాడు లేని వేదికల మీద ఎదుటి వాళ్ల మీద ఎగబడడమే వ్యూహం. పరాకాష్ఠకు చేరిన ఆ హీన భాష క్రమంగా అధికారిక వేదికల మీదికి కూడా ప్రవహించింది. అధికార పార్టీ ముఖ్యనేతలు, ప్రతిపక్షాల అధినేతలు ఇప్పుడు బాహాటంగా విసురుకునే సవాళ్లు, చేసే ఆరోపణలు ఏ పరిమితులను పాటించవు. వాటి సామాజిక మాధ్యమాలకైతే ఇక పట్టాపగ్గాలు ఉండవు. ఈ నేపథ్యంలో భాగమే రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మీద బీఆర్ఎస్ అభిమానుల్లో, కార్యకర్తల్లో మొదలుపెట్టిన ట్రోలింగ్. అదొక జులాయి వ్యాఖ్య అయినా ఆ జులాయితనం క్షమార్హం కానిది. ఒక స్త్రీ మీద, సీనియర్ రాజకీయ మహిళ మీద, నిన్నటిదాకా తమతో ఉన్న సహచర పార్టీ నేత మీద అటువంటి వ్యాఖ్య ఏమాత్రం సహించలేనిది. అటువంటి క్షీణత తమ పార్టీలోకి ప్రవేశిస్తున్నందుకు బీఆర్ఎస్ కించిపడాలి. పార్టీ శ్రేణులలో బలపడుతున్న సంస్కార రాహిత్యాన్ని ఒకసారి సమీక్షించుకోవాలి. తన మీద జరిగిన అసభ్యతా దాడికి కొండా సురేఖ ప్రతిస్పందన ఆమె మీద సానుభూతిని కాక వ్యతిరేకతను ఆహ్వానించింది. కారణం, ఆమె కూడా అదే తరహా సంస్కారంతో స్పందించారు. గాయపడిన మనసుతో ఆమె రాజకీయ ప్రత్యర్థి మీద చేసిన ఆగ్రహ ప్రకటనను అర్థం చేసుకోవచ్చు, కానీ బాధ్యత కలిగిన ప్రజానాయకురాలిగా ఆమె తన ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడమూ అవసరం. అట్లా ఉండకపోవడమే కాక ఈ రాజకీయ సంవాదంతో ఏ సంబంధమూ లేని వ్యక్తిని, వ్యక్తులను వ్యక్తిగత అంశాల ప్రస్తావనతో కించపరిచారు. అవమానకరమైన ఆపాదనలు చేశారు. స్త్రీ అయి ఉండి స్త్రీల విషయంలో చూపవలసిన సహానుభూతిని విస్మరించారు. వ్యక్తిగత గోప్యత తప్పనిసరిగా గౌరవించవలసిన విలువ ఉన్నది అని మర్చిపోయారు. సురేఖ వ్యాఖ్యలను సమాజం హర్షించలేదు. తీవ్ర వ్యతిరేకతను చూసి ఆమె వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. సురేఖపై జరిగిన ట్రోలింగ్ను ఖండించి బీఆర్ఎస్ నేతలు మాట వరుసకైనా తాము ఇటువంటి ధోరణులను అంగీకరించబోమని ప్రకటించారు. సురేఖ మాటల్లో వ్యక్తమైన విలువలను తాము అంగీకరించబోమని, ఆమె చేసింది తప్పు అని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఇంతవరకు చెప్పలేదు. చెప్పి ఉంటే, ఆమెను మందలించి ఉంటే ఎంతో గౌరవంగా ఉండేది. సురేఖ కూడా తన మాటలను వెనక్కు తీసుకున్నారు తప్ప క్షమాపణ అడగలేదు. అడిగి ఉంటే ఎంతో హుందాగా ఉండేది. రాజకీయ సంవాదాన్ని తీవ్రమైన, పరుషమైన, అసభ్యమైన విలువలతో, భాషతో నింపితే ఉభయ పక్షాల్లోనూ స్త్రీలే బాధితులవుతారు. తెలుగు ప్రజలు ఇంతటి తక్కువ రకం రాజకీయాలను ఇష్టపడకూడదు. గట్టిగా తమ వ్యతిరేకతను చెప్పాలి.